సూర్యాపేట జిల్లా యార్కారంలో బీఆర్ఎస్ నాయకుడు మధు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కత్తులు గొడ్డలతో విచక్షణరహితంగా మధుపై దుండగులు హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి యార్కారం వద్ద పడేశారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు మధును హత్య చేసిన ఇంటిని గుర్తించారు. తాళ్లగడ్డలోని జానయ్య ఇంట్లో మద్యం సెట్టింగ్ ఏర్పరిచిన ఆనవాలను గుర్తించారు. అక్కడే హత్య చేసి మృతదేహాన్ని యార్కారంలో పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. త్వరలోనే వారిని అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ భరోసా ఇచ్చారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చింతలపాటి మధు అయితే దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. మధు హత్య ఏదైతే ఉంటుందో మధు హత్య ఎలకారంలో జరగలేదని సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఆయనను హతమార్చినట్లయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు. ఇది అయితే జిల్లా కేంద్రం ఏదైతే ఉంటుందో జిల్లా కేంద్రంలోని తాళ్ళగడ్డలో ఉన్న తాటిపాముల జానయ్య అనే ఇంట్లో నిందితుడిని ముందుగానైతే మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. అక్కడే మధుని దారుణంగా హత్య చేసి అనంతరం శవాన్ని ఆయన స్వగ్రామం ఏదైతే ఉంటుందో స్వగ్రామం ఎలకారానికి తరలించినట్లు ఆధారాలు కూడా పోలీసులకు లభించినట్లు కూడా తెలుస్తుంది. పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఏదైతే ఉంటారో వెంకటయ్య సంఘటన స్థలాన్ని సందర్శించారు, విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఏదైతే ఉంటుందో క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి వేలిముద్రలు ఏదైతే ఉంటుందో వేలిముద్రలు ఇతర సాక్ష్యాలను కూడా సేకరించే పనిలో కూడా ఉన్నారు, సేకరించారు కూడా. ఈ ఘాతకానికి పాల్పడిన నిందితులు ఎవరైతే ఉంటారో తాటిపాముల జానయ్యకు ఈ హత్యలో ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తాటిపాముల జానయ్య ఉన్న ఈ హత్య తాటిపాముల జానయ్యకు ఈ హత్యకి ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కడుతుంది. అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గతంలో ఈ చింతలపాటి మధు ఎవరైతే ఉంటారో చింతలపాటి మధు ఒక మర్డర్ కేసులో A1 నిందితుడుగా కూడా ఉన్నారు. సో ఆ మర్డర్ కి ఆ హత్యకి హత్య అనుకున్న పాత కక్షలకు దీనికి ఏమన్నా లింక్ ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చింతలపాటి మధు ఎవరైతే ఉంటారో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుండి బయలుదేరారని వాళ్ళ భార్య చెప్తున్నారు. బయలుదేరినప్పటికీ నైట్ అయినా కూడా రాకపోవడంతో అయితే మధు భార్య ఎవరైతే ఉన్నారో మధు భార్య సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం సూర్యాపేట రూరల్ పోలీసులు ఎవరైతే ఉంటారో రూరల్ పోలీసులు నైట్ 1 నుండి 2 గంటల మధ్యలో ఈ చింతలపాటి మధు ఎవరైతే ఉంటారో మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి మధు వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని తీసుకెళ్లి బాడీని చూపించి నిర్ధారించిన తర్వాత అది చింతలపాటి మధు బాడీ అని చెప్పేసి నిర్ధారించారు. అనంతరం సూర్యాపేటలో ఉన్న ఆసుపత్రికి అయితే బాడీని తరలించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ హత్య ఏదైతే ఉంటుందో చింతలపాటి మధు హత్య ఏదైతే ఉంటుందో సో ఈ హత్య అయితే చాలా దారుణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట ఎస్పీ వెంటనే రంగంలోకి దిగి క్యూస్ టీమ్ ఏదైతే ఉంటుందో క్యూస్ టీమ్ కావచ్చు, అలాగే ఈ వేలిముద్రలు ఏవైతే ఉంటాయో వేలిముద్రలు ఇతర సాక్ష్యాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆల్మోస్ట్ అంటే ఈ మర్డర్ కి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అంటే పాత కక్షలా లేకుంటే ఇంకా ఏరే కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా జానయ్య ఎవరైతే ఉంటారో తాటిపాముల జానయ్య ఎవరైతే ఉంటారో జానయ్య ఇంట్లో ముందస్తు ప్రీ ప్లాన్ గా ఈ సిట్టింగ్ చేయడము, వాళ్ళు మద్యం తాగడం ఇవన్నీ చేసిన తర్వాతనే తన హతమార్చి తన స్వగ్రామమైన ఎల్కారం ఏదైతే ఉంటుందో ఎల్కారానికి కూడా తీసుకెళ్ళినట్లు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శంకర్.